స్టూడెంట్స్, మనం ఇంతకు ముందు క్లాసెస్లో ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థికాభివృద్ధి అంటే ఏంటి, ఆర్థిక వృద్ధికి ఆర్థికాభివృద్ధికి మధ్య గల వ్యత్యాసాలు ఏంటి, ఆర్థికాభివృద్ధి ఉంది లేనిది తెలుసుకోవడానికి మనం ఎటువంటి సూచికలను చూడాలి అనే అంశాలని డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అయితే ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలేంటి, ఆర్థిక వృద్ధి యొక్క ప్రక్రియ ఎలా ఉండొచ్చు, అలాగే ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆర్థిక వృద్ధి జరగాలి అంటే మనం ఏ ఏ అంశాల మీద ఫోకస్ పెట్టాలి అనే విషయానికి సంబంధించి ఆర్థికవేత్తలు వివిధ రకాల సిద్ధాంతాలని ప్రతిపాదించారు. దానిలో మొదటి సిద్ధాంతంగా మనం ఆడమ్ స్మిత్ చెప్పిన ఆర్థిక వృద్ధి సిద్ధాంతాన్ని చెప్పుకుంటాం. సో ఈరోజు క్లాస్లో మనం ఆడమ్ స్మిత్ ఆర్థిక వృద్ధి సిద్ధాంతం గురించి డిస్కస్ చేద్దాం. ఆడమ్ స్మిత్ ఆర్థిక వృద్ధి సిద్ధాంతము, ఆడమ్ స్మిత్స్ థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. సో ఈ టాపిక్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ చూస్తే, టు అండర్స్టాండ్ ది వ్యూస్ ఆఫ్ ఆడమ్ స్మిత్ ఆన్ గ్రోత్ ప్రాసెస్, to know the key determinants of economic growth in Smith's point of view, to know the critical evaluation of Smith's growth theory, to learn the relevance of Smith's theory to developing nations. ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో వృద్ధి ప్రక్రియ ఎలా ఉంది, ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో వృద్ధిని నిర్ణయించే కీలక అంశాలు ఏంటి, ఆడమ్ స్మిత్ యొక్క వృద్ధి సిద్ధాంతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అప్లై చేయడానికి అవకాశం ఉందా లేదా, ఆడమ్ స్మిత్ చెప్పిన వృద్ధి సిద్ధాంతంలో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేది మీకు ఈ టాపిక్ తెలుసుకోవటం ద్వారా తెలుస్తుంది. చూడండి ఈ ఇమేజ్, దిస్ ఈజ్ ఆడమ్ స్మిత్స్ ఇమేజ్. మనం ఇంతకుముందు చదువుకున్నాం, ఆడమ్ స్మిత్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. అర్థశాస్త్ర పితామహుడిగా మనం ఆడమ్ స్మిత్ని చెప్తాం. ఈయన స్కాట్లాండ్ దేశానికి చెందినవారు, అందుకని స్కాటిష్ ఎకనమిస్ట్ అని చెప్తాం. ఈయన 1723లో పుట్టారు. కిర్క్కాల్డీ, యునైటెడ్ కింగ్డమ్ బోర్న్ ప్లేస్. 1790లో ఈయన చనిపోయారు, సేమ్ యునైటెడ్ కింగ్డమ్లోనే. ఈయన రాసిన ప్రసిద్ధ గ్రంథంగా మనం అన్ ఎంక్వైరీ ఇంటు ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ 1776లో రచించారు ఈ గ్రంథాన్ని. దీన్ని ఆర్థిక శాస్త్రానికి బైబిల్ వంటిదిగా చెప్పొచ్చు. ఇక్కడ ఆడమ్ స్మిత్ చెప్పిన ఒక ఫేమస్ కోట్ ఒకటి రాశాను చూడండి. ది రియల్ ట్రాజడీ ఆఫ్ ది పూర్ ఈజ్ ది పావర్టీ ఆఫ్ దేర్ ఆస్పిరేషన్స్. పేదవాళ్ళకి సంబంధించి పెద్ద విషాదం వాళ్ళకి సంబంధించిన ఆర్థిక పేదరికం కాదు, వాళ్ళ ఆశల్లోనూ ఆలోచనల్లో ఉన్న పేదరికమే అత్యంత విషాదకరమని ఆడమ్ స్మిత్ చెప్తున్నారు. సో మనం ఆడమ్ స్మిత్కి సంబంధించి అభివృద్ధి అంశాలని మనం గమనించినట్లయితే, ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో అభివృద్ధికి సంబంధించి విషయాల్ని మనం చూసినట్టయితే, ఆడమ్ స్మిత్ న్యాచురల్ లాని నమ్మారు. సహజ సూత్రము అంటే ఏం చెప్తున్నారంటే, ఈ న్యాచురల్ లాలో దేశంలో ప్రతి వ్యక్తి తన సంపదను అధికం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా దేశంలో ప్రజలందరూ నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే దేశంలో వృద్ధి దానంతటదే జరుగుతుంది. సో ఇది న్యాచురల్ లా. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటూ ఇక్కడ అవసరం లేదు, ఎవ్వరూ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఇది సహజంగా జరుగుతుంది అనేది ఆడమ్ స్మిత్ అభిప్రాయం. నెక్స్ట్, స్వేచ్ఛా వ్యాపారము, లెసెస్ ఫెయిర్ పాలసీ అంటాం. ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఇన్ ద సెన్స్ ప్రభుత్వ జోక్యము, ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు.
ఆర్థిక కార్యకలాపం అంతా స్వేచ్ఛగా జరిగే వాతావరణం ఉండాలి. అటువంటి స్వేచ్ఛా వ్యాపార వాతావరణం ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి త్వరితంగా జరుగుతుంది అనేది ఆడమ్ స్మిత్ అభిప్రాయం. అలాగే ఆర్థిక వ్యవస్థలో పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది. మనం ఇంతకుముందు సెమిస్టర్స్లో పరిపూర్ణ పోటీ మార్కెట్ గురించి చాలా డీటెయిల్డ్గా చదువుకున్నాం. అనేక మంది అమ్మకందారులు కొనుగోలుదారులు ఉండటం, ఒకే ధర ఉండటం, రవాణా ఖర్చులు లేకపోవటం, సజాతీయ వస్తువు, ఇటువంటి లక్షణాలు కలిగిన మార్కెట్ని మనం పరిపూర్ణ పోటీ మార్కెట్ అంటాం. దీన్ని ఒక ఐడియల్ మార్కెట్గా మనం చదువుకున్నాం. బయట వాస్తవ ప్రపంచంలో ఇటువంటి మార్కెట్ ఉండే అవకాశం లేదు అని కూడా మనం చదువుకున్నాం. కానీ ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో ఆర్థిక వ్యవస్థలో ఎల్లప్పుడూ పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది. ఏకస్వామ్యాలు కానీ ఏకస్వామ్య పోటీ కానీ ఇటువంటి మార్కెట్ రకాలు ఉండవు. అలాగే అదృశ్య హస్తము, ఇన్విజిబుల్ హ్యాండ్. ఆర్థిక వ్యవస్థలో ఏమైనా ఇబ్బందులు వస్తే అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి. ఇన్విజిబుల్ హ్యాండ్ ఆ సమస్యలు అన్నీ లేకుండా చేస్తుంది, అడ్జస్ట్ చేస్తుంది. ప్రభుత్వ జోక్యం కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ యొక్క అవసరం కానీ సమస్యల నివారణలో అవసరం లేదు అనేది ఆడమ్ స్మిత్ అభిప్రాయం. అలాగే ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో అభివృద్ధికి ప్రధాన కారకాలు ఏంటి అంటే శ్రమ విభజన, మూలధన సంచయనం. ఆడమ్ స్మిత్ చెప్పిన అభివృద్ధి భావనల్లో శ్రమ విభజన అనేది ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్, డివిజన్ ఆఫ్ లేబర్. ఆడమ్ స్మిత్ ఏమంటారు అంటే ఒక పనిని ఒక శ్రామికుడితో పూర్తిగా చేయించటం కాకుండా పనిని వివిధ భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క శ్రామికునికి అప్పగించటం ద్వారా పని చాలా త్వరగా అవుతుంది. ఇక్కడ సమయం ఆదా అవుతుంది. సమయం ఆదా అవ్వటం వల్ల శ్రామికుని యొక్క ఉత్పాదకత పెరుగుతుంది. అదే టైంలో ఎక్కువ ఉత్పత్తిని చేయగలుగుతాడు. ఈ విధంగా ఉత్పత్తిలో శ్రమ విభజన అనేది చాలా పాజిటివ్గా పనిచేస్తుంది అనేది ఆడమ్ స్మిత్ యొక్క అభిప్రాయం. అలాగే వృద్ధి కారకాలలో మరొక ముఖ్యమైన అంశము ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో మూలధన సంచయనం, క్యాపిటల్ అక్యుములేషన్. ఇక్కడ మూలధన సంచయనం అంటే ఏం చెప్పొచ్చు? ఉత్పత్తి కార్యకలాపానికి అవసరమైన ఇన్పుట్స్ సేకరణ అంతటినీ మనం మూలధన సంచయనంగా చెప్పొచ్చు. మీరు ఉత్పత్తికి కావలసిన ద్రవ్యం అనండి, రవాణా సౌకర్యాలు అనండి, కమ్యూనికేషన్ అనండి, బ్యాంకింగ్ అనండి, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈ మూలధన సంచయనంలో భాగంగానే చెప్పొచ్చు. ఉత్పత్తికి కావలసిన యంత్రాలు, యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా మూలధన సంచయనంలో భాగంగానే చెప్పొచ్చు. ఈ మూలధన సంచయనం జరగాలి అంటే ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెరగాలి. ఇలా మూలధన సంచయనానికి పొదుపుకి ఆడమ్ స్మిత్ అభివృద్ధిలో చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. అయితే ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో ఆర్థిక వ్యవస్థలో పొదుపుకి ఆధారం ఎవరు అంటే పెట్టుబడిదారులే. అంటే ప్రజలందరూ ఎంతో కొంత పొదుపు చేస్తారు అనేది ఆడమ్ స్మిత్ తెలియచేయలేదు మనకి. ఆర్థిక వ్యవస్థలో పొదుపు చేసేది ఎవరు అంటే పెట్టుబడిదారులు మాత్రమే. ఎందుకు పొదుపు చేస్తారు వాళ్ళు అంటే లాభాలను ఆశించి పొదుపు చేస్తారు. వాళ్ళు పొదుపు చేసి ఉత్పత్తి ప్రక్రియ మీద పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను ఆర్జించాలనే ఉద్దేశంతో వీళ్ళు పొదుపు చేస్తారు అనేది ఆడమ్ స్మిత్ అభిప్రాయం. అలాగే ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో గ్రోత్ ఏజెంట్స్ ఎవరు అంటే ముగ్గురిని గ్రోత్ ఏజెంట్స్గా ఈయన తెలిపారు. ఎవరు వాళ్ళు? వ్యవసాయదారులు, ఉత్పత్తిదారులు మరియు వ్యాపారస్తులు. ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో గ్రోత్ ఏజెంట్స్ ఎవరు అంటే వ్యవసాయదారులు, ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు. ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో గ్రోత్ ప్రాసెస్ ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే తరువాత ఇంకా దానికి ఎక్స్టర్నల్ పుష్ అంటూ అవసరం లేదు. అంటే బయట నుంచి మనం దాన్ని ఫోర్స్ చేసి పెంచాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి వృద్ధి ప్రారంభమైతే ఆ వృద్ధి
దానంతట అదే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. గ్రోత్ ఈజ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అవసరం లేకుండా సెల్ఫే వృద్ధి దానంతట అదే జరుగుతుంది. అలాగే ఈ వృద్ధి కంటిన్యూస్గా ఎల్లప్పుడూ ఉంటుందా అంటే వృద్ధి ఒక దశకు చేరిన తర్వాత ఆర్థిక వ్యవస్థ నిశ్చల స్థితికి చేరుతుంది. అంటే వృద్ధి పెరగటం తగ్గటం లేకుండా ఆర్థిక వ్యవస్థ నిశ్చల స్థితికి చేరుతుంది, స్టేషనరీ స్టేట్. ఇలా ఆడమ్ స్మిత్ ఆర్థికాభివృద్ధికి సంబంధించి తన అభిప్రాయాల్ని ఈ విధంగా మనకి తెలియజేశారు. అయితే ఆడమ్ స్మిత్ ఆర్థిక వృద్ధి సిద్ధాంతం పేరుతో ఒక సిద్ధాంతాన్ని మనకి ప్రపోజ్ చేయలేదు, కానీ తన వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథంలో అభివృద్ధికి సంబంధించి తన అభిప్రాయాలన్నిటినీ మనకి వెల్లడించారు. వాటిల్నే ఆడమ్ స్మిత్ తర్వాత ఆర్థికవేత్తలు వృద్ధి సిద్ధాంతంగా మనకి అందించారు. సో మనం ఈ విషయాలన్నిటినీ చూస్తే ఆడమ్ స్మిత్కి సంబంధించి ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో వృద్ధిని పెంచేవి, వృద్ధికి సంబంధించి ప్రధాన కారకాలు రెండిటిగా మనం చూడొచ్చు. ఏంటవి? శ్రమ విభజన, డివిజన్ ఆఫ్ లేబర్ ఒకటి, రెండవది మూలధన సంచయనము, క్యాపిటల్ అక్యుములేషన్. మనం ఇంతకు ముందు ఆడమ్ స్మిత్ సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఆడమ్ స్మిత్ అభిప్రాయాలన్నిటినీ వరుసగా చూసాం. వీటన్నింటిలో ఈ శ్రమ విభజన, మూలధన సంచయనము అనేవి వృద్ధికి ప్రధాన కారకాలు. మిగతావన్నీ కూడా వీటిని సపోర్ట్ చేసే అంశాలుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఫస్ట్ మనం శ్రమ విభజన చూసినట్టయితే ఇంతకుముందు మనకి శ్రమ విభజన చాలాసార్లు మనకి టాపిక్స్లో వచ్చింది. శ్రమ విభజన వలన ఆర్థిక వృద్ధి విస్తరణ జరుగుతుంది. ఆర్థిక వృద్ధి విస్తరణ ఎలా జరుగుతుంది అంటే శ్రమ విభజన ద్వారా ఉత్పత్తి అధికమవుతుంది, అదే సమయంలో ఎక్కువ ఉత్పత్తిని చేయొచ్చు. శ్రామికుల సామర్థ్యం పెరుగుతుంది. అంటే పనులన్నిటినీ ఒకరే కాకుండా పనుల్ని విభజించుకొని ఒక్కొక్క పనిని ఒక్కొక్కరికి అప్పచెప్పటం ద్వారా ఎవరు ఏ పని అయితే చేస్తున్నారో వాళ్ళకి ఆ పని మీద స్పెషలైజేషన్ అనేది వస్తుంది. వాళ్ళు ఆ పనిలో ప్రత్యేకీకరణ సాధించగలుగుతారు. డే బై డే ఇంకా సమర్థవంతంగా ఆ పనిని నిర్వహించగలుగుతారు. ఆ విధంగా శ్రామికుల సామర్థ్యం పెరుగుతుంది శ్రమ విభజన వలన. అలాగే సమయం ఆదా అవుతుంది. ఇంతకు ముందు కంటే తక్కువ టైంలో మనం ఎక్కువ ఉత్పత్తిని చేయొచ్చు. అలాగే శ్రామికులు ప్రత్యేకీకరణ సాధించటం ద్వారా ఆయా పనులకి సంబంధించి యంత్రాల సృష్టి జరుగుతుంది. వీటన్నిటి ద్వారా ఉత్పత్తిలో మనం పెరుగుతున్న ప్రతిఫలాలని పొందవచ్చు. పెరుగుతున్న ప్రతిఫలాలు అంటే మనం పెట్టిన ఇన్పుట్స్ కంటే మనం తీసుకునే అవుట్పుట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా శ్రమ విభజన ద్వారా ఆర్థిక వృద్ధి విస్తరణ అనేది జరుగుతుంది అనేది ఆడమ్ స్మిత్ యొక్క అభిప్రాయం. మనం కూడా చూడండి, మనకి బాగా తెలిసిన ఎకనామిక్ యాక్టివిటీ మనం వ్యవసాయాన్ని చూస్తున్నాం. వ్యవసాయంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరి పంటను తీసుకోండి. వరి పంటలో నాట్లేసే ఆ పనిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నారుమడి ఒక చోట ఉంటుంది. తన 2-3 ఎకరాల పొలంలోనూ ఆ నారుని నాటాలి. ప్రతి శ్రామికుడు వెళ్ళి నారు తెచ్చుకొని మడిలో నారు నాటడం అనేది జరగదు. మనం చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? నారు ఒకళ్ళు పీకుతారు, ఒకరు కట్టలు కడతారు, ఒకళ్ళు ఆ నారు కట్టల్ని మడుల్లో అక్కడక్కడ వేస్తారు, ఎక్కడికక్కడ మడుల్లో కూలీలంతా నాట్లు వేస్తారు. అట్లా ఒకే రోజులో చాలా ఎక్కువ పని ఇటువంటి శ్రమ విభజన ద్వారా జరుగుతుంది. అది మీరు అగ్రికల్చరల్ యాక్టివిటీ అనండి, ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనండి, సర్వీసెస్ ప్రొడక్షన్ అనండి, ఎందులో అయినా సరే ఈ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది చాలా పాజిటివ్గా మనకి పనిచేస్తుంది. అయితే ఈ శ్రమ విభజనకు పరిమితి లేదా? ఎప్పుడు మనకి రిటర్న్స్ పెరుగుతూనే ఉంటాయా అంటే ఈ శ్రమ విభజనకు లిమిటేషన్గా
మనకి ఆడమ్ స్మిత్ మార్కెట్ పరిమాణాన్ని తెలియజేశారు. శ్రమ విభజన ద్వారా ప్రతిఫలాలు మనం పెంచుకుంటూ ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మార్కెట్ పరిమాణం కూడా పెరుగుతూ ఉండాలి. ఎందుకని మార్కెట్ పరిమాణం పెరగాలి? శ్రమ విభజన ద్వారా మనం ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేయొచ్చు అంటున్నాం. ఆ ఎక్కువ వస్తు సేవల్ని కొనుగోలు చేయటానికి సరిపడా మార్కెట్ అంటే ఆ వస్తు సేవలకి డిమాండ్ పెరిగితేనే ఈ శ్రమ విభజన ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువులకి అమ్మకాలు జరుగుతాయి. సో శ్రమ విభజన నుంచి మనం ప్రతిఫలాలను తీసుకోవాలి అంటే ఒక పక్కన మార్కెట్ పరిమాణాన్ని పెంచుకుంటూ ఉండాలి. మార్కెట్ పరిమాణం పెరిగే కొలది శ్రమ విభజన ద్వారా ఇంకా మనం పెరుగుతున్న ప్రతిఫలాలని పొందొచ్చు. అయితే ఈ రెండిటితో పాటు మార్కెట్ పరిమాణం పెరగాలి అంటే స్మిత్ అభిప్రాయంలో ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ఉండకుండా వ్యాపారంలో స్వేచ్ఛ అనేది ఉండాలి. అలాగే డొమెస్టిక్ బిజినెస్లోనే కాదు, ఇంటర్నేషనల్ బిజినెస్లో కూడా ఆ స్వేచ్ఛా వ్యాపారం అనేది ఉండాలి. ఎప్పుడైతే దేశాల మధ్య ఈ స్వేచ్ఛా వ్యాపారం జరుగుతుందో మనం ఉత్పత్తి చేసిన మిగులు వస్తువులకి మనకి ఎక్స్టర్నల్గా మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. మన దేశం యొక్క మార్కెట్ పరిమాణం పెరుగుతుంది. మీరు ఇప్పుడు ఒకసారి గ్లోబలైజేషన్ని గుర్తు చేసుకుంటే గ్లోబలైజేషన్ నుంచి మనం పొందుతున్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇదే. మనం ఉత్పత్తి చేస్తున్న మిగులు వస్తువుల్ని వివిధ దేశాల్లో అమ్ముకోవడానికి మనకి గ్లోబలైజేషన్ విధానం బాగా పనికి వస్తుంది. అది ఆడమ్ స్మిత్ ఆ రోజే ఆలోచించి మనకి చెప్పారు. అలాగే ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో ప్రభుత్వ జోక్యం లేని స్వేచ్ఛా వ్యాపార ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ పరిమాణం పెరగటానికి అవకాశం ఉంటుంది. ఈ మార్కెట్ విస్తరణ అనేది ఉత్పత్తిదారులకు వ్యాపారస్తులకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఉత్పత్తి చేస్తారు, ఇంకా వ్యాపారం పెరుగుతూ ఉంటుంది. వీళ్ళందరికీ అట్మాస్ఫియర్ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. వీళ్ళు మరింత లాభాల కోసం ఇంకా క్యాపిటల్ అక్యుములేషన్ని పెంచి ఇంకా డివిజన్ ఆఫ్ లేబర్ చేయటం ద్వారా ఉత్పత్తిని మరింతగా పెంచుతారు. ఉత్పత్తి పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఆర్థిక వృద్ధి జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ శ్రమ విభజనతో పాటు సాంకేతికంగా డెవలప్ అవుతూ ఉంటాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాము. సో అభివృద్ధి కూడా వృద్ధితో పాటు జరుగుతూ ఉంటుంది అనేది ఆడమ్ స్మిత్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, శ్రమ విభజన తర్వాత మూలధన సంచయనాన్ని మనం గమనించినట్లయితే ఆడమ్ స్మిత్ అభివృద్ధి కారకాలుగా పొదుపు మరియు మూలధనానికి చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. మీకు ఉత్పత్తికి సంబంధించి ఏది జరగాలన్నా అక్కడ మనకి డబ్బు అనేది కావాలి, లేకపోతే క్యాపిటల్ అనేది కావాలి. క్యాపిటల్ అంటే మీరు యంత్రాలండి, యంత్ర పరికరాలు అనండి, అన్ని రకాల ఇన్పుట్స్, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం మూలధనం అని అనుకుంటే, ఈ వస్తువులన్నీ మనం పొందాలి అంటే మనకి సేవింగ్స్ అనేవి ఉండాలి. సేవింగ్స్ అంటే ఏం చెప్తాం? ఆదాయంలో వినియోగం చేయని భాగము. ఎప్పుడైతే వినియోగం చేయగా కొంత మిగులుతుందో దాన్ని పొదుపు చేస్తామో ఆ పొదుపే మూలధనంగా మారుతుంది. సో మూలధన సంచయనం ఎంత ఇంపార్టెంటో ఈ మూలధన సంచయనం జరగాలి అంటే ఆర్థిక వ్యవస్థలో పొదుపు జరగటం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మరియు ఈ పొదుపు ఎవరు చేస్తారని మనకి ఆడమ్ స్మిత్ చెప్తున్నారు? క్యాపిటలిస్టులు మాత్రమే పొదుపు చేయగలరు, లేబరర్స్ పొదుపును చేయలేరు. ఎందుకంటే వాళ్ళ వేతనం వాళ్ళ జీవనాధారానికి సమానంగానే ఉంటుంది. వాళ్ళ వినియోగానికి మించి ఆదాయం సంపాదించడం అనేది ఇక్కడ జరగటం లేదు. కనుక ఇనీషియల్గా పొదుపు అనేది క్యాపిటలిస్టుల నుంచే వస్తుంది. ఇక్కడ చూడండి, ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే capitalists are increased by parsimony and diminished by prodigality. ఇక్కడ పార్సిమోనీ అంటే మన మాటల్లో పిసినారితనం అనుకోవచ్చు. అంటే ఇక్కడ పెట్టుబడిదారులు ఎలా ఇంక్రీజ్ అవుతారు అంటే పిసినారితనం ద్వారా ఇక్కడ పెట్టుబడిదారులు పెరుగుతారు. అలాగే ఎలా పెట్టుబడిదారులు తగ్గిపోతారు అంటే ప్రాడిగాలిటీ అంటే ఏమంటామంటే ఎక్కువగా వినియోగం చేసే తత్వం, అధికంగా ఖర్చు చేసే తత్వాన్ని ప్రాడిగాలిటీ అంటాం. ఇక్కడ ఆడమ్ స్మిత్ మనకి ఏం చెప్తున్నారు? వినియోగాన్ని కుదించుకొని
పొదుపు చేసే పిసినారుల ద్వారానే పెట్టుబడులు పెరుగుతున్నాయి, అంతేగాని వచ్చిన ఆదాయం మొత్తాన్ని ఖర్చు చేసే వారి ద్వారా మనకి పెట్టుబడులు పెరగవు అనేది ఇక్కడ ఆడమ్ స్మిత్ ఉద్దేశం. అలాగే పొదుపు లేకపోతే మూలధన సంచయనం జరగదు. అభివృద్ధి తక్కువగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీనే తీసుకోండి. మనం ఈ విషయాన్ని, మూలధన సంచయనాన్ని, పొదుపుని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మన దేశానికి సంబంధించి, అంటే మన అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు సంబంధించి ఈ రెండు చాలా కీలకమైన అంశాలు. మన దేశాల్లో అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మనం పొదుపు తక్కువ ఉంది, మూలధనం తక్కువ ఉంది అని చెప్తూ ఉంటాం. అభివృద్ధి ఎందుకు తక్కువగా ఉంది అంటే దానిలో ప్రధాన కారణంగా మనం మూలధనం తక్కువగా ఉండటం అనే మనం చెప్తున్నాం. కానీ ఈ మూలధనం తక్కువగా ఉండటం అనే ప్రాబ్లంని మనం పరిష్కారం చేసుకోవాలి అంటే పొదుపుని పెంచుకోవాలి అని మనకి ఆడమ్ స్మిత్ ఒక డైరెక్షన్ని ఇచ్చారు. పొదుపు పెంచుకున్నట్లయితే మెల్లగా మూలధనం పెరుగుతుంది, పెట్టుబడులు పెరుగుతాయి, ఉత్పత్తి కార్యకలాపం పెరుగుతుంది, ఉద్యోగితలు పెరుగుతాయి, ఆదాయాలు పెరుగుతాయి. అలా వృద్ధి ప్రక్రియ అలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అనేది ఆడమ్ స్మిత్ మనకి ఒక డైరెక్షన్ ఇక్కడ ఇచ్చారు మనకి. చూడండి, అభివృద్ధి తక్కువగా గల దేశాలలో శ్రామిక ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. అలాగే ఉత్పాదకత తక్కువగా ఉండటానికి కారణం ఏంటి అంటే మూలధనం తక్కువగా ఉంది. మనకి నైపుణ్యాలు లేవు, సరైన పనిచేసే వసతులు లేవు, సరైన టూల్స్ లేవు, సరైన మెషినరీ లేదు. మూలధనం తక్కువగా ఉండటానికి కారణం ఏంటి? పొదుపు తక్కువగా ఉంది. పొదుపు తక్కువగా ఉండటానికి కారణం ఏంటి? మన ఆదాయాలు తక్కువ ఉన్నాయి. మన ఆదాయాలు తక్కువగా ఉండటానికి కారణం ఏంటి? మనం ఎక్కువగా సమర్థవంతంగా పనిని చేయలేకపోవటం. పని చేయలేకపోవటం వల్ల మళ్ళీ ఆదాయాలు తక్కువ ఉంటున్నాయి. ఇది ఒక విషియస్ సర్కిల్ అన్నమాట, విషవలయము. అభివృద్ధి ఎందుకు తక్కువ ఉంది అంటే మూలధనం తక్కువ ఉంది. మూలధనం ఎందుకు తక్కువ ఉందంటే శ్రామికుల ఉత్పాదకత తక్కువ ఉంది. ఉత్పాదకత ఎందుకు తగ్గింది? మళ్ళీ మూలధనం తక్కువ, పొదుపు తక్కువ, ఆదాయాలు తక్కువ, ఉత్పాదకత తక్కువ. మళ్ళీ ఉత్పాదకత నుంచి మూలధనం తక్కువ, పొదుపు, ఆదాయాలు, ఉత్పాదకత. ఇలా ఇదొక విషియస్ సర్కిల్ అన్నమాట. ఈ విషవలయం నుంచి బయటికి రావాలంటే మూలధన సంచయనం పెరగాలి. తద్వారా మూలధన సంచయనం ద్వారా ఆధునిక యంత్రాల సృష్టి జరుగుతుంది. ఆధునిక యంత్రాల సృష్టి జరిగినప్పుడు శ్రామికులు నైపుణ్యాలను పెంచుకుంటారు. వీటిని ఉపయోగించడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తి, ఉద్యోగిత పెరుగుతాయి. ఉద్యోగిత పెరిగితే ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే పెట్టుబడులు పెరుగుతాయి. ఈ విధంగా ఒక పాజిటివ్ సైకిల్లోకి మనం వెళ్ళొచ్చు మూలధన సంచయనం ద్వారా, పొదుపు పెంచుకోవటం ద్వారా అని ఆడమ్ స్మిత్ మనకి తెలియజేశారు. ఆడమ్ స్మిత్ అభిప్రాయంలో ఈ గ్రోత్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే, మనం ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆడమ్ స్మిత్ అభివృద్ధి ప్రక్రియ ఒకసారి ప్రారంభమైతే తరువాత వృద్ధి దానంతట అదే జరుగుతూ ఉంటుంది. సెల్ఫ్ ప్రొపెల్డ్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమీ అవసరం లేకుండా వృద్ధి దానిని అదే పెంచుకుంటూ వెళ్తుంది. ఎలా పెరగటం జరుగుతుంది అంటే, వృద్ధి ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఒకవైపు పొదుపు పెరుగుతుంది. పొదుపు పెరిగితే మూలధనం పెరుగుతుంది. మూలధనం పెరిగితే శ్రమ విభజనకు అవకాశం పెరుగుతుంది. శ్రమ విభజన పెరిగే కొద్దీ శ్రామికుల ఉత్పాదకత పెరుగుతుంది. ఉత్పాదకత పెరిగే కొద్దీ ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరిగే కొద్దీ కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగటం అంటే వస్తు సేవల్ని ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాం. వస్తు సేవలను ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాము అంటే మనం మార్కెట్ పరిమాణాన్ని పెంచుతున్నాము అని అర్థం ఇక్కడ. అలాగే మరొక వైపు మూలధన సంచయనము, శ్రమ విభజన ఫలితంగా ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆదాయాలు పెరిగితే మార్కెట్ పరిమాణం అంటే వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఇలా ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఆదాయాలు పెరిగితే పొదుపు పెరుగుతుంది, వినియోగము పెరుగుతుంది, పెట్టుబడులు పెరుగుతాయి. ఈ విధంగా వృద్ధి మరింత పెరుగుతూ ఉంటుంది. ఇలా వృద్ధి జరిగే కొద్దీ, మార్కెట్ పరిమాణం పెరిగే కొద్దీ, మూలధనం పెరిగే కొద్దీ మనం టెక్నాలజికల్గా కూడా డెవలప్మెంట్ని సాధిస్తూ ఉంటాము. దానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకి ఆడమ్ స్మిత్ తెలియజేశారు. అలాగే అభివృద్ధి క్రమం ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్, ఈ ఆర్డర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఆడమ్ స్మిత్ వ్యవసాయ రంగంలో ఇది గ్రోత్ యొక్క ఆర్డర్ స్టార్ట్ అవుతుంది.
వ్యవసాయంలో శ్రమ విభజన ప్రవేశపెట్టడం ద్వారా, మూలధన సంచయనాన్ని పెంచుకోవటం ద్వారా మనం మిగులు ఉత్పత్తిని సాధిస్తే ఆ మిగులు ఉత్పత్తి వ్యవసాయదారుల యొక్క కొనుగోలు శక్తిని పెంచుతుంది. వీరు ఆ పెరిగిన కొనుగోలు శక్తితో పారిశ్రామిక వస్తువుల్ని డిమాండ్ చేస్తారు. పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ పెరగటం వలన పరిశ్రమలు పెరుగుతాయి. అలాగే మరొక వైపు వ్యవసాయం డెవలప్ అవుతున్న కొద్దీ పరిశ్రమలకు ముడి పదార్థాలు సప్లై చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది. అలా ముందు వ్యవసాయ రంగంలో ఈ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది, మెల్లగా పరిశ్రమలకు చేరుతుంది, అలా వాణిజ్యం పెరుగుతుంది. ఇది గ్రోత్ ఆర్డర్. వ్యవసాయము, పరిశ్రమలు, వాణిజ్యము. అయితే ఈ గ్రోత్ ఇలా కంటిన్యూస్గా జరుగుతుందా అంటే ఆడమ్ స్మిత్ ఈ వృద్ధి ఒక స్థాయికి చేరిన తర్వాత ఇంకా స్టేషనరీ స్టేట్కి చేరుతుంది ఆర్థిక వ్యవస్థ. అంటే వృద్ధి పెరగటం కానీ తగ్గటం కానీ లేకుండా ఒక చోట ఆగిపోతుంది. దాన్నే స్టేషనరీ స్టేట్గా వర్ణించారు. నిశ్చల స్థితి. వృద్ధి అనేది సెల్ఫ్ ప్రొపెల్డ్, దానంతట అదే జరుగుతుంది అని మనం చెప్తున్నా, అంటే ఆడమ్ స్మిత్ చెప్పిన ఒక స్థాయి దాటిన తర్వాత ఆర్థిక వ్యవస్థ నిశ్చల స్థితికి చేరుతుంది అనేది ఈయన అభిప్రాయం. ఎందుకని ఇలా అభిప్రాయపడ్డారు, దానికి కారణాలు ఏం చెప్పారు అంటే నిశ్చల స్థితికి 2 కారణాలు చెప్పారు. ఏంటవి? సహజ వనరులు పరిమితంగా ఉండటం. అంటే మనకి న్యాచురల్ రిసోర్సెస్ అన్లిమిటెడ్గా ఉండవు, వాటికి కొంత లిమిట్ ఉంటుంది. మనం వాటిని పూర్తిగా వాడుకోవటం జరిగిన తరువాత ఇంకా వృద్ధి అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది, అంటే నిలకడగా ఉంటుంది. అలాగే ఇది సహజ వనరులకు సంబంధించి. పెట్టుబడులకి సంబంధించి ఏం చెప్పారు? వృద్ధి జరిగే కొద్దీ పెట్టుబడిదారులు పెరుగుతూ ఉంటారు. పెట్టుబడిదారులు పెరిగే కొద్దీ వాళ్ళ మధ్య పోటీ పెరుగుతూ ఉంటుంది. పెట్టుబడిదారుల మధ్య పోటీ ఎప్పుడూ కూడా ధరల్ని తగ్గిస్తుంది. మీరు బయట కూడా అబ్జర్వ్ చేయండి. ఉత్పత్తిదారుల మధ్య, లేకపోతే పెట్టుబడిదారుల మధ్య, లేకపోతే వ్యాపారస్తుల మధ్య ఉండే పోటీ ఎప్పుడూ ధరను తగ్గిస్తుంది. ఒకటి. రెండవది నాణ్యతను పెంచుతుంది. అంటే 2 రకాలుగా వినియోగదారులను అట్రాక్ట్ చేయగలరు. ఒకటి, మిగతా వాళ్ళకంటే నాణ్యతని పెంచడం ద్వారా. నాణ్యత పెంచుతున్నారు అంటే ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు చేయాలి ఇన్పుట్స్ మీద, క్వాలిటీ ఇన్పుట్స్ వాడాలి, అలా లాభాలు తగ్గుతాయి. రెండవది, మిగతా వారికంటే ధరను తగ్గించి అమ్మటం ద్వారా వాళ్ళు పోటీలో గెలవగలరు. అలా ధరలు తగ్గించిన లాభాలు తగ్గుతాయి. సో అట్ లాస్ట్ పెట్టుబడిదారుల మధ్య పోటీ పెరగటం వల్ల లాభాలు తగ్గుతాయి అని ఆడమ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. లాభాలు తగ్గితే ఆటోమేటిక్గా పెట్టుబడులు తగ్గుతాయి. పెట్టుబడులు తగ్గితే ఆటోమేటిక్గా ఉద్యోగిత తగ్గుతుంది. ఉద్యోగిత తగ్గుతుంది అంటే శ్రామికులకు డిమాండ్ తగ్గుతుంది. శ్రామికులకి డిమాండ్ తగ్గింది అంటే వాళ్ళ వేతనాలు తగ్గుతాయి. వేతనాలు తగ్గుతున్నాయి అంటే ఆదాయాలు తగ్గుతున్నట్టు లెక్క. ఆదాయాలు తగ్గితే ఒకవైపు వినియోగము తగ్గుతుంది, ఒకవైపు పొదుపు తగ్గుతుంది. వినియోగం తగ్గితే మార్కెట్ పరిమాణం తగ్గిపోతుంది, పొదుపు తగ్గితే మూలధన సంచయనం తగ్గిపోతుంది. ఇట్లా ఎట్ లాస్ట్ వృద్ధి అనేది నిశ్చల స్థితికి చేరుతుంది అనేది ఆడమ్ స్మిత్ తన గ్రంథంలో తెలియజేశారు. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఎక్స్ యాక్సిస్ అంటే హారిజంటల్ యాక్సిస్ మీద మనం టైంని చూపించాం. వర్టికల్ యాక్సిస్ మీద క్యాపిటల్ అక్యుములేషన్ ఆర్ అవుట్పుట్ చూపించాం. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది డెవలప్మెంట్ ఆర్ గ్రోత్. ఇక్కడ మనం వృద్ధిని అభివృద్ధిని సినోనిమ్స్గా చూస్తున్నాం. మనం ఫస్ట్ 2-3 లెసన్స్లో వృద్ధి అభివృద్ధి విడివిడిగా చెప్పుకున్నాం, కానీ తర్వాత మనం ఆ రెండింటిని సినానిమస్గానే యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ అభివృద్ధి ఇక్కడ స్టార్ట్ అయింది. ముందు మనకి ఆడమ్ స్మిత్ చెప్పినట్టు శ్రమ విభజన, మూలధన సంచయనం ఇవన్నీ ఏమీ లేని టైం ఇది అని మనం అనుకుంటే చూడండి, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు స్టాటిక్గా ఉంది. ఎటువంటి వృద్ధి లేకుండా, ఎటువంటి తరుగుదల లేకుండా అలా నడుస్తూ ఉంది. ఎప్పుడైతే మనం శ్రమ విభజన, మూలధన సంచయనం ఇవన్నీ ప్రవేశపెడుతున్నామో, ఇవన్నీ వ్యవస్థలో జరుగుతూ ఉన్నాయో, మెల్లగా వృద్ధి పెరగటం స్టార్ట్ అయింది.
చూడండి నెమ్మదిగా పెరుగుతుంది. చూడండి మీరు ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ ఎస్ పాయింట్ వరకు మొత్తం అంతా మనం పెరుగుదలనే చూస్తున్నాం. ఈ పెరుగుదలను కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టైం గడిచే కొద్దీ తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధిని మనం ఇక్కడ చూపిస్తున్నాం. చూడండి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఇంత టైంలో ఆల్మోస్ట్ ఇక్కడ 2 నుంచి 10 వరకు వృద్ధి జరిగింది అనుకుంటే చూడండి ఈ టైంలో ఈ కొద్ది టైంలో 10 నుంచి 20 వరకు అభివృద్ధి పెరిగింది. అంటే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఆడమ్ స్మిత్ ఏం చెప్తున్నారు ఇక్కడ, శ్రమ విభజన, మూలధన సంచయనం ఇవన్నీ పెరిగే కొలది వృద్ధి చాలా వేగవంతం అవుతుంది. ఇంతకు ముందు కంటే తక్కువ టైంలోనే మనం ఎక్కువ వృద్ధిని సాధించగలము అనేది కూడా మనం ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. అలా వృద్ధి ఎక్కడ వరకు జరిగింది, ఇక్కడ వరకు జరిగింది. ఇక్కడ మళ్ళీ వర్టికల్ అయిపోయింది ఈ వృద్ధి రేఖ, వర్టికల్ కాదు హారిజంటల్ అయిపోయింది, అంటే స్టాగ్నెంట్ అయిపోయింది. ఇంకా పెరుగుదల లేదు, తగ్గుదల లేదు. ఇక టీ నుంచి కాలం గడుస్తున్నా మనకి క్యాపిటల్ అక్యుములేషన్ ఆర్ అవుట్పుట్లో ఎటువంటి మార్పు లేదు. ఇలా హారిజంటల్గా అయింది లైన్. సో ముందు వృద్ధి ప్రక్రియ స్టార్ట్ అయింది, శ్రమ విభజన, మూలధన సంచయనం ఇలా వృద్ధికి సంబంధించిన కారకాలన్నీ వ్యవస్థలో జరిగే కొద్దీ వృద్ధి జరుగుతూ ఈ ఎస్ అనే బిందువు దగ్గర స్టేషనరీ స్టేట్కి చేరింది అని ఆడమ్ స్మిత్ తన అభిప్రాయంలో మనకి చెప్పారు. ఈ విధంగా వృద్ధి ఒక స్థాయి చేరిన తర్వాత స్టేషనరీ స్టేట్ వస్తుంది. ఈ స్టేషనరీ స్టేట్ యొక్క ఫీచర్స్ ఏం చెప్పారు అంటే ఆడమ్ స్మిత్, ఈ స్టేషనరీ స్టేట్లో మూలధన సంచయనం ఆగిపోతుంది, అలాగే లాభాలు కనిష్ట స్థాయికి చేరతాయి, అంటే చాలా లో లెవెల్ అన్నమాట ప్రాఫిట్స్. అలాగే వేతనాలు జీవనాధార స్థాయికి సమానంగా ఉంటాయి. లాభాలు తగ్గటం, వేతనాలు జీవనాధార స్థాయికి సమానంగా ఉంటున్నాయి అంటే పొదుపు జరగడానికి ఇక్కడ అవకాశం లేదు. పొదుపు లేకపోతే మూలధన సంచయనం ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇలా ఒక స్టేషనరీ స్టేట్కి ఎకనామిక్ సిస్టమ్ అనేది వెళ్తుంది అనేది ఆడమ్ స్మిత్ యొక్క అభిప్రాయం. సో ఇలా ఆడమ్ స్మిత్ చెప్పిన అభివృద్ధి భావనలన్నిటినీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ సిద్ధాంతంలో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. మనం వాటిని ఒకసారి చూస్తే శ్రమ విభజన, అభివృద్ధిలో పొదుపు మూలధనానికి ప్రాధాన్యత ఇవ్వటం, సాంకేతిక అభివృద్ధి, మార్కెట్ విస్తరణ ఇవన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. ఇవన్నీ ఆడమ్ స్మిత్ సిద్ధాంతంలో మెరిట్స్గా మనం చెప్పొచ్చు. అంటే ఇవి వృద్ధికి కారణమవుతాయి అనేవి మనం మెరిట్స్గా చెప్పొచ్చు. ఇవన్నిటికీ యూనివర్సల్ అప్లికబిలిటీ ఉంటుంది. అంటే ఏ దేశంలో అయినా, ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా, ఏ కాలంలో అయినా ఇవన్నీ కూడా వృద్ధిని ఇచ్చే కారకాలుగానే ఉంటాయి. చూడండి శ్రమ విభజన ఎప్పుడు పాజిటివ్ అవుట్కమే వస్తుంది దీని ద్వారా. అలాగే పొదుపు మూలధనం అనే అభివృద్ధిలో ఎప్పుడూ కీలకమే. అలాగే టెక్నాలజికల్గా డెవలప్ అవ్వటం ఎప్పుడూ కీలక అంశమే. అలాగే అసలు ఇవన్నీ జరగాలి, ఇవన్నిటి నుంచి ప్రతిఫలాన్ని పొందాలి అంటే మనం మార్కెట్ని ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ ఉండాలి. అది ఇంటర్నల్ మార్కెట్ అయినా ఎక్స్టర్నల్ మార్కెట్ అయినా ఎప్పటికప్పుడు మనం మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటేనే మనం వీటి ద్వారా వచ్చే ప్రతిఫలాల్ని పొందగలం. సో ఈ 4 ఆడమ్ స్మిత్కి సంబంధించి, ఆడమ్ స్మిత్ వృద్ధి సిద్ధాంతానికి సంబంధించి మెరిట్స్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ డిమెరిట్స్ చూసినట్టయితే ఆడమ్ స్మిత్ అభిప్రాయాల్లో కొన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయని ఆర్థికవేత్తలు అన్నారు. మనకు కూడా చూస్తే అర్థమవుతుంది. చూడండి సమాజంలో పెట్టుబడిదారులు మరియు శ్రామికులు అని 2 వర్గాలు మాత్రమే ఉంటాయని చెప్పారు. ఇది ఆడమ్ స్మిత్ ఇంగ్లాండ్లో ఉండటం, అప్పటి పరిస్థితులు, ఇంగ్లాండ్ యొక్క ఆర్థిక వ్యవస్థ, ఇంగ్లాండ్ యొక్క గ్రోత్ ప్రాసెస్ ఇవన్నిటిని గమనించి చెప్పిన విషయాలు ఇవి. అయితే అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అలాగే ఉంటాయని మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశాన్నే తీసుకోండి. మన దేశంలో శ్రామిక వర్గము, పెట్టుబడిదారుల వర్గం కాకుండా మధ్యలో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు.
ఆదాయాన్ని శాలరీడ్ పీపుల్ అంటారు, లైక్ మధ్యతరగతి వీళ్ళు ఎకానమీలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు. అది పొదుపు చేయటంలో అవనివ్వండి, వినియోగాన్ని పెంచటంలో అవనివ్వండి, రైట్. అలా ఆడమ్ స్మిత్ చెప్పిన ఈ భావన సమాజంలో పెట్టుబడిదారులు మరియు శ్రామికులు అని 2 వర్గాలు మాత్రమే ఉంటారు అనేది మనం ఇప్పుడు ఎక్కడ అప్లై చేయలేం. అలాగే పెట్టుబడిదారులు లేకపోతే భూస్వాములు లేకపోతే వడ్డీ వ్యాపారులు మాత్రమే పొదుపు చేస్తారని ఆడమ్ స్మిత్ చెప్పారు. పెట్టుబడిదారులు మాత్రమే పొదుపుకి ఆధారము అని ఆడమ్ స్మిత్ చెప్పారు. కానీ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి వ్యక్తి ఎంతో కొంత తన ఆదాయంలో పొదుపు చేస్తున్నారు. ప్రభుత్వం పొదుపుని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలని ప్రవేశపెడుతుంది, రైట్. సో వీళ్ళు మాత్రమే పొదుపు చేస్తారు అనే ఆడమ్ స్మిత్ అభిప్రాయం కరెక్ట్గా మనం అనుకోవటం లేదు. అలాగే పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది అని ప్రమేయం చేశారు. మనం ఆల్రెడీ పరిపూర్ణ పోటీ మార్కెట్ని మోడల్ మార్కెట్గా చెప్పుకుంటాం. అదొక ఆదర్శవంతమైన మార్కెట్. బయట వాస్తవ ప్రపంచంలో ఇటువంటి మార్కెట్ ఎక్కడా ఉండదు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ ప్రమేయం ఒకటి అవాస్తవం అని చెప్తాం. అలాగే అభివృద్ధి ప్రక్రియలో పెట్టుబడిదారుల గురించి, శ్రామికుల గురించి, వ్యాపారస్తుల గురించి చెప్పారు తప్ప వ్యవస్థాపకుడు అంటే వ్యవస్థాపన అనేది ఒకటి ఉంటుందని, అది అభివృద్ధి ప్రక్రియలో మేజర్ రోల్ ప్లే చేస్తుందని ఆడమ్ స్మిత్ గుర్తించలేదు. ఇప్పుడు చూడండి, ప్రతి దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, రైట్. చూడండి, మన నరేంద్ర మోడీ గారు స్టార్టప్స్ అనే పేరుతోటి ఒక పెద్ద పథకాన్నే తీసుకొచ్చారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రోత్సహించడానికి. అలాగే ఆర్థిక వ్యవస్థ నిశ్చల స్థితికి వస్తుంది అనే అభిప్రాయం. ఇది చాలామంది ఆర్థికవేత్తలు తర్వాత ఒప్పుకోలేదు. నిశ్చల స్థితి అనేది ఉండదు, ఎంతో కొంత గ్రోత్ ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ చలనాత్మకంగా ఉంటుంది, చలనం కలిగి ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది, అంతే తప్ప స్టేషనరీ స్టేట్లోకి వెళ్ళదు అనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. జేఆర్ హిక్స్ ఈ సిద్ధాంతాన్ని స్టాటిక్ మోడల్గా వర్ణించాడు. ఇది గ్రోత్ మోడల్గా చెప్పిన, ఇది నిశ్చలంగా ఉండే గ్రోత్ మోడల్గా వర్ణించారు. పెరుగుదల తగ్గుదల లేని ఒక మోడల్గా వర్ణించారు. సో ఆడమ్ స్మిత్ చెప్పిన సిద్ధాంతంలో, అంటే ఆడమ్ స్మిత్ అభివృద్ధికి సంబంధించిన భావనల్లో మనకి యూనివర్సల్ అప్లికబిలిటీ ఉన్న అంశాలు ఉన్నాయి, కొన్ని మనకి అప్లై అవ్వని అంశాలు కూడా ఉన్నాయి. అయితే మనం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకి ఈ సిద్ధాంతం యొక్క రిలవెన్స్ ఎలా ఉంది, ఎంత ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే, మన దేశాన్నే తీసుకుంటే ఆడమ్ స్మిత్ చెప్పిన వృద్ధి క్రమం మనకి బాగా సూట్ అయింది. చూడండి, మనది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ. మనకి ఏదైనా ముందు వ్యవసాయంలోనే రావాలి, అలా వచ్చింది కూడా. చూడండి, వ్యవసాయదారులు వ్యవసాయంలో మిగులు ఉత్పత్తి ద్వారా పారిశ్రామిక వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది, అలాగే ఇది వ్యాపారాన్ని అధికం చేస్తుంది. ఈ గ్రోత్ ఆర్డర్ మనం బాగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మూలధన కల్పనకు పొదుపు అవసరం అనేది మనలాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు చాలా ఫోకస్ పెట్టాల్సిన విషయం. సో దేశంలో ప్రజలలో పొదుపుని ప్రోత్సహించే చర్యలు చాలా కీలకం. ఎంత చిన్న మొత్తంలో అయినా సరే పొదుపుని ప్రోత్సహించాలి. ఆ పొదుపుని సమీకరించే వ్యవస్థల్ని, అంటే లైక్ బ్యాంకుల్ని మనం డెవలప్ చేసుకోవాలి. అలా మూలధనాన్ని మనం పెంచుకోవాలి. అలాగే సాంకేతిక అభివృద్ధి, శ్రమ విభజన, మార్కెట్ విస్తరణ, ఇవన్నీ కూడా మనలాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల ఆర్థిక విధానాల రూపకల్పనలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే మనం ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేసుకోవడానికి మనం పాలసీల్ని ఫ్రేమ్ చేసుకునేటప్పుడు మనం ఈ అంశాలన్నిటి మీద ఫోకస్ పెట్టాలి. పొదుపుని ప్రోత్సహించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ పొదుపుతోటి మనం ఎటువంటి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి, ఎటువంటి టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి, డివిజన్ ఆఫ్ లేబర్ని ఎంత బాగా మనం ప్రవేశపెట్టవచ్చు, ఇవన్నిటిని మనం ఆలోచించి మన విధానాల్లో అప్లై చేసుకోవటం ద్వారా మనం ఈజీగా వృద్ధి ప్రక్రియను స్టార్ట్ చేయొచ్చు, వృద్ధిని వేగవంతం చేసుకోవచ్చు. ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన అంశాలు, మనకి బాగా అప్లై అయ్యే అంశాలు. అయితే ఇర్రెలవెన్స్ని చూసినట్టయితే మిగతా అన్నీ జనరల్గా పరిపూర్ణ పోటీ మార్కెట్ ఇవన్నీ అందరికీ జనరల్గా ఇర్రెలవెన్స్ అని చెప్పినా మనకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఆడమ్ స్మిత్ అభిప్రాయాల్లో ఇర్రెలవెంట్గా అనిపించే అంశం ఇది కూడా బాగా డిబేట్లో ఉంది. ఏంటి అంటే ప్రభుత్వ జోక్యం లేని స్వేచ్ఛా వ్యాపార వ్యవస్థ. ఇప్పుడు చూడండి, మనం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ఎకానమీని మనం మిక్స్డ్ ఎకానమీగా చేసుకున్నాం. మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రభుత్వ రంగము ఉంటుంది, ప్రైవేట్ రంగము ఉంటుంది. ప్రైవేట్ రంగం మీద ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా ఉండాలి అని మనం అనుకున్నాం, రైట్? అలా మనం మెల్లగా టైం గడిచే కొద్దీ ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించుకుంటూ గ్రాడ్యువల్గా స్వేచ్ఛా వ్యాపారం వైపు, లైక్ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపు మెల్లగా నడుస్తూ ఉన్నాం. అయితే ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది అనేది మనం ఎప్పుడు పెద్ద డిబేట్. అభివృద్ధిలో ప్రభుత్వ రంగం ఎక్కువ తోడ్పడుతుందా, ప్రైవేట్ రంగం ఎక్కువ తోడ్పడుతుందా అనేది ఎప్పుడూ డిబేటే. ప్రభుత్వ రంగం ఉండాలి, దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ జోక్యం ఆర్థిక పరంగా అవసరం లేదు, అది ఒక సంక్షేమానికి సంబంధించి, రక్షణకు సంబంధించి ప్రభుత్వం లిమిట్ అయితే సరిపోతుంది, మిగతా ఆర్థిక పరమైన అంశాలన్నీ ప్రైవేట్ వ్యక్తులకి పూర్తిగా వదిలివేస్తేనే ఆర్థికాభివృద్ధి త్వరగా జరుగుతుంది అనేది చాలామంది అంటున్నారు. అట్లా ఇది ఎప్పుడు పెద్ద డిబేటే. అయినా సరే మనం ఎటువంటి గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఎకనామిక్ సిస్టమ్ని పూర్తిగా స్వేచ్ఛగా వదిలేయటం అనేది మనకి కొంత ప్రతికూలంగానే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక అభివృద్ధితో పాటుగా మనం సామాజిక సంక్షేమాన్ని కూడా ఆర్థిక అభివృద్ధిలో భాగంగానే మనం చూస్తున్నాం. ఆర్థికంగా అభివృద్ధి జరగాలి ఒక పక్కన, మరొక వైపు అటువంటి ఆర్థికాభివృద్ధి యొక్క ఫలితాల్ని అందరూ అనుభవించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆదాయ అసమానతలు లేకుండా చూడాలి. ఇది ప్రభుత్వ జోక్యం లేకుండా ఈ లక్ష్యాల్ని సాధించగలమా అంటే ఒక రకంగా సాధించలేమని చెప్పాలి. అందుకని ఈ ప్రభుత్వ జోక్యం లేని స్వేచ్ఛా వ్యాపారం అంటే లెసైజ్ ఫెయిర్ పాలసీ అనేది మనకి కొంత ఇర్రెలవెంట్గా ఉంటుంది. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో కానీ, అభివృద్ధి బాగా తక్కువ ఉన్న దేశాల్లో కానీ కొంతవరకు గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరి అనేది మనం చెప్పొచ్చు. ఇలా ఆడమ్ స్మిత్ చెప్పిన సిద్ధాంతంలో, అంటే ఆడమ్ స్మిత్ మనకి చెప్పిన అభిప్రాయాల్లో మన దేశాలకు సంబంధించి రిలవెంట్గా ఉన్నాయి, ఇర్రెలవెంట్గా ఉన్నాయి. అలాగే ఆడమ్ స్మిత్ సిద్ధాంతంలో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. డిమెరిట్స్ అనేవి పక్కన పెడితే మనకి సార్వత్రికంగా ఉపయోగపడే అనేక అంశాలని మన ముందు ఉంచారు, భవిష్యత్ తరాలకి అందించారు ఆడమ్ స్మిత్. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ ఆఫ్ లేబర్, మనం ఇంతకుముందే చెప్తున్నాం. సేవింగ్స్ ఉండాలి, క్యాపిటల్ అక్యుములేషన్ చాలా క్రూషియల్ ఆర్థిక అభివృద్ధికి. అలాగే మార్కెట్ పరిమాణాన్ని పెంచుకోవాలి అంటే మనం ఇంటర్నేషనల్గా కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి ఆర్థిక పరంగా. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడూ అప్లై అయ్యే అంశాలు. ఇలా ఆడమ్ స్మిత్ యొక్క అభివృద్ధి భావనల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మనకి ఈ అభివృద్ధిని నిర్ణయించే అంశాలు ఏంటి అనేది మనకి కొంత ఐడియా వస్తుంది, రైట్? ఈ థియరీకి సంబంధించి మీకు ఇంకా ఫర్దర్ నాలెడ్జ్, ఫర్దర్ క్లారిటీ కావాలి అంటే ఇక్కడ నేను ఒక 3 సోర్సెస్ ఇచ్చాను. మీరు ఈ సోర్సెస్ ఉపయోగించుకుంటే మీకు ఫర్దర్ నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ టాపిక్కి సంబంధించి ఒక
క్వశ్చన్స్ ఇచ్చాను అసెస్మెంట్ కోసం. మీరు జాగ్రత్తగా విని ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. గుడ్ లక్.